ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని. మనలో మెలకువ అంటే చాలామందికి కష్టమే. కష్టం, ఇబ్బంది వచ్చాక కన్నీటితో ప్రాధేయపడుట కంటే ఆ కష్టము రాకుండా ప్రతి చేదు నష్టాన్ని దూరపరచమని ప్రార్థించేవారు కొదువుగానే ఉన్నారు. ప్రార్థన అనేది పై పెదవులతో చేస్తే సరిపోదు. అంతరంగంలో నుండి రావాలి ప్రార్థన. అంతరంగంలో లేని భక్తి బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన అది నిజమైన భక్తి కానేరదు. ఎందుకంటే మన దేవుడు అంతరంగాలను ఎరిగిన దేవుడు. ప్రార్థన, రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పట్టుదల ప్రార్థన, పోరాడే ప్రార్థన, ఇవన్నీ వ్యక్తిగత భక్తి జీవితం అనే వృక్షాన్ని స్థిరంగా నిలవబెట్టి పోషించి బలమైన వేర్లు. తాను ప్రార్థిస్తున్నట్లు తెలియకుండా ఏ వ్యక్తి అయితే ఆత్మలో మూలుగుతూ ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి చేసే ప్రార్థనే పరిపూర్ణమైన ప్రార్థన. యేసయ్య ప్రార్థన చేశారు. మనకు మాదిరిగా ఈరోజుకి చెప్పుకుంటున్నాం. నీవు ప్రార్థన చేస్తున్నావా? మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి అవ్వదు. దేవునికి నచ్చినట్లుగా యోసేపు, అబ్రహాము బ్రతికారు, భక్తి చేశారు. అది నిజమైన భక్తి. భక్తి చేస్తున్నామంటే సరిపోదు, నిరీక్షణతో కూడిన భక్తి చేయాలి. ప్రార్థన చేస్తున్నామంటే కాదు, విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి. నీతిగా, యథార్థంగా భక్తి చేస్తూ దేవుని పోలికను ధరించుకునే స్వభావంలోనికి వచ్చేయాలి. భక్తి విషయంలో ఎవరో నిన్ను తోస్తే వచ్చేది భక్తి కాదు. నీకు నీవే సాధకం చేయబడాలి. పైకి భక్తిగా జీవించేవారెందరో, కానీ దేవుని శక్తిని, ప్రభావమును పొందని వారు ఎందరో ఉన్నారు. ప్రార్థన నిన్ను పరిశుద్ధంగా జీవించేలా చేస్తుంది. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకునేలా దోహదపడుతుంది. ప్రార్థన అనేక అనుభవాలను నేర్పుతుంది. దేవుని కృపను, సమాధానమును పొందుటకు సహాయపడుతుంది. నీకున్న పరిస్థితులు మారలేదా? మోకరించు, ప్రార్థించు, అయినా మార్పు కనిపించలేదా? స్తుతించు, కీర్తించు, అయినా మారలేదా? ఆరాధించు, నీ హృదయం ఆయనకు సమర్పించు. సమస్య నీ విశ్వాసాన్ని పెంచాలే గాని తగ్గించకూడదు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. విశ్వాసం ఉంచు. మన దేవుడు ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చే దేవుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.